శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అనంతపురం జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. గుత్తి మండలం వన్నతొడ్డి సమీపంలో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తూ ఉన్నటువంటి కేకే ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఇక రన్నింగ్ లో ఉన్న టైంలో బస్సు టైరు పేలటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక అదుపు తప్పి పక్కకు పడిపోయింది బస్సు. అదే సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం కూడా 24 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక బస్సు వెళ్తూ ఉన్న క్రమంలో బస్సు టైర్ పేలటంతో ఒక్కసారిగా కూడా ఆ బస్సు పక్కకు పడిపోవడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి 13 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఏం ట్రావెల్స్ అది? ట్రావెల్స్ పేరు ఏం పేరు? నాకే రాలే వీళ్ళ దగ్గర పెడతానన్నా ఆల్రెడీ షేక్ ఇట్లా అయిపోయింది. డ్యూరేటర్ ఎక్కేసింది. ఎక్కేసినాక నేను ఆ పక్క లారీ ఇచ్చాను. ఇట్లా లారీ ఆపోజిట్ వస్తుంది. వాడు ఆ పక్క వచ్చింటే ఈ పక్కన కంట్రోల్ చేస్తుంటే వాడు ఈ పక్క వస్తుంటే వాడు గుద్దేశాడు. ఇద్దరం గుద్దుకుంటే ఇంకెవరు మెలుగా కిందికి దింపేసినాను. ఎందుకు దింపినావు కిందకి? ఇంకా లారీ ఇద్దరు గుద్దుకుంటే ఇంక మెలుగాం సార్. బస్సుకి ఏమైంది? టైర్ ఇదే బ్లాస్ట్ అయింది. టైర్ బ్లాస్ట్ అయినందుకు డ్యూరేటర్ ఎక్కేసింది. లారీ వచ్చింది ఆ పక్క లారీ రాకుండా ఆయన కంట్రోల్ చేయగలను. వాడిని గుద్దుతే ఇంక ఎవరు మెలుగాం సార్. ఇంకా అందుకు రోడ్ కిందికి దింపేసాను. బస్సు అటు నుంచి అడిగిపోతుంది. హైదరాబాద్ నుంచి అనంతపురం. ఏం ట్రావెల్స్ అది? ట్రావెల్స్ పేరు ఏం పేరు? ఏమి? కేకే ట్రావెల్సా? బస్సు డ్రైవర్ మాటలు విన్నాం కదా. తాను కొంత చాకచక్యంగా కూడా అక్కడ వ్యవహరించడంతో చాలా పెను ప్రమాదం తప్పింది. కానీ ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉంది. కానీ ఇంతకన్నా పెద్ద ప్రమాదంగా మారి ఉండేది ఒకవేళ కనుక ఆ డ్రైవర్ తగిన సమయంలో కరెక్ట్ గా కనుక రియాక్ట్ అవ్వకపోతే. వాళ్ళ కేకే ట్రావెల్స్ బస్సు ఇటు హైదరాబాద్ నుంచి అనంతపూర్ వెళ్తూ ఉంది. ఆ క్రమంలో మధ్యలో బస్సు టైర్ పేలింది. అప్పుడే ఎదురుగా లారీ వస్తూ ఉంది. దీంతో ఒకవేళ కనుక వెళ్లి ఆ లారీని కనుక ఢీకొంటే కనుక మొత్తం బస్సులో ఉన్న వాళ్ళందరికీ అది ప్రమాదము. ఎవరూ కూడా మిగలమని గుర్తించి వెంటనే రోడ్డు పక్కకి ఆ బస్సు నెట్టేశారు. దాంతో పక్కనే లోయలాగా ఉంది. ఆ గుంటలో బస్సు పడిపోయి పల్టీలు కొట్టింది. ఇక బస్సు మొత్తం ధ్వంసమైంది. దీని వల్ల 13 మంది అయితే తీవ్రంగా గాయపడ్డారు. కానీ ఇప్పటికైతే ఎవరి ప్రాణాలు పోలేదు. ఇక్కడ బస్సు డ్రైవర్ కొంత చాకచక్యంగా వ్యవహరించినటువంటి తీరును కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకుందాం. ఎస్ రసూల్, ఈ బస్సు ప్రమాదంలో అసలు ఎంతమంది గాయపడ్డారు? వారి పరిస్థితి ఏంటి ప్రస్తుతం? అనంతపురం జిల్లాలో వ్యక్తి సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదమే తప్పిందనేటువంటి విధంగా చెప్పవచ్చు. హైదరాబాద్ నుంచి అనంతపురం, అదే విధంగానే ధర్మవరం వెళ్తున్నటువంటి కేకే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున ఒక్కసారిగా అక్కడ కేకే బస్సు రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా గుత్తి సమీపంలోకి రాగానే అక్కడ దాదాపుగా ఎదురుగా వస్తున్నటువంటి ఏదైతే లారీ ఉందో ఆ లారీని గుత్తి మండలం వన్నెదొడ్డి సమీపంలో తప్పించబోయింది. లేకపోతే ఎదురుగా వచ్చినటువంటి లారీని ఢీకొని ఉంటే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేది. కేకే బస్సులో దాదాపుగా 23 నుంచి 25 మంది దాకా ప్రయాణికులు ఉన్నారనేటువంటి విధంగా తెలుస్తుంది. అందులో ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీ కొడితే ఖచ్చితంగా బస్సులో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక మృతి చెందేటువంటి అవకాశమైనా ఉండొచ్చు. లేకపోతే బస్సు ఏదైనా బస్సు ట్యాంకర్ కానీ లేకపోతే ఇట్లా డీజిల్ ఉన్నటువంటి ట్యాంకర్ ను ఏదైనా దానికి దెబ్బ కలిగి అది ట్యాంకర్ ఉన్నటువంటి డీజిల్ ఒక్కసారిగా నిప్పంటుకుంటే కూడా బస్సు కూడా పూర్తిగా దగ్ధం అయ్యేటువంటి పరిస్థితి అనేటువంటి పరిస్థితి ఒక్కసారిగా డ్రైవర్ తేరుకొని ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని ఆ వాహనాన్ని స్పీడ్ లో నుంచి తప్పించబోయింది. ఎందుకంటే ప్రధానంగా ఆ కేకే బస్సు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా బస్సు యొక్క టైర్ పేలిపోవడంతో పూర్తిగా బస్సు కంట్రోల్ తప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆ బస్సు ఆ డివైడర్ ను కూడా తీసుకొని ఆపువైపు మరిచి అవతల వైపుకు వెళ్ళే రోడ్డు 44వ జాతీయ రహదారి చాలా పెద్ద ఎత్తున నిరంతరం ట్రాఫిక్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో బస్సు
ఒకసారిగా ఆ టైర్ ని తేలి అదే విధంగానే డివైడర్ ఢీకొట్టి డివైడర్ నుంచి అవతల వైపు పోయినటువంటి బస్సు దాన్ని మరీ ఆపోజిట్ లో తిరిగింది. ఇలాంటి నేపథ్యంలో కూడా డ్రైవర్ అత్యంత చాకచక్యంగా అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో అక్కడ ఉన్నటువంటి మరో వెహికల్ ని ఢీకొట్టబోయేటువంటి పరిస్థితుల్లో ఇక ప్రమాదాన్ని గుర్తించి ఆ వాహనాన్ని అటుగా ఉన్నటువంటి రోడ్డుకు సైడ్ గా ఉన్నటువంటి ఆ ఏదైతే బోల్డర్స్ పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయో ఆ బండరాళ్ళని కూడా ఆ బండరాళ్ళను ఢీకోవడంతో ఒక్కసారిగా ఆ సైడ్ ఏదైతే జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి పెద్ద గోతిలోకి అది పల్టి కొట్టినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో దాదాపుగా 25 మంది దాకా ప్రయాణించినటువంటి బస్సులో 16 మంది గాయపడ్డారు. వీళ్ళందరికీ కూడా దాదాపుగా 5-6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి చోట్ల మల్టిపుల్ ఇంజరీస్ అనేటువంటి పరిస్థితి, కాళ్ళు విరిగాయి. అదేవిధంగా కొంతమందికి నరాలు విరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాదాపుగా 14-15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 16 మంది దాకా గాయపడినటువంటి వారందరినీ హుటాహుటిగా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా రెఫర్ చేశారనేటువంటి విధంగా కూడా వైద్యం చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ డ్రైవర్ అప్రమత్తంగా ఉండడము, అదేవిధంగానే చాకచక్యంగా వివరించడం వల్ల డ్రైవర్ కూడా పూర్తిగా నరాలు విరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కూడా మిగిలిన వారిని వారి గమ్యస్థానానికి చేర్చడానికి మరో బస్సును ఏర్పాటు చేశారా, లేకపోతే వారి పరిస్థితి ఏంటి? పోలీసులు అక్కడికి ఈ ప్రమాదం ఘటన జరిగినటువంటి వెంటనే పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి చేరుకుని క్షతగాత్రం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లించారు. చిన్న దెబ్బలు తగిలినటువంటి వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. అంతేకాదు 2-3 మాత్రం అనంతపురానికి రెఫర్ చేసినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమందిని వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని, ఎందుకంటే వీళ్ళందరూ కూడా అనంతపురంలో అది బస్సు అనంతపురం సంబంధించినటువంటి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం రెగ్యులర్ గా ధర్మవరానికి ప్యాసింజర్లను తరలించేటువంటి తీసుకెళ్లేటువంటి బస్సు కాబట్టి అందరూ కూడా అనంతపురం ధర్మవరం ప్రాంతాలకు చెందిన వారు కావడంతో ఈ విషయం తెలిసినటువంటి వారి కుటుంబ సభ్యులు బంధువులు కూడా అక్కడ చేరుకొని చిన్న గాయాలు తగిలేటువంటి వారిని కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్లేటువంటి పరిస్థితి. మరి కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. ఇక డ్రైవర్ కొంత చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్నటువంటి లారీని గుర్తించి అదే సమయంలో బస్సు కంట్రోల్ చేయడానికి కష్టంగా మారింది. ఒకవేళ గనక లారీని గనక గుద్ది ఉంటే ఢీకొంటే గనక ఇద్దరిలో ఎవరూ మిగలరు, జనాలందరి ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి పక్కనే ఉన్నటువంటి గొంతు వైపుగా బస్సును మళ్లించారు. దాంతో గొంతులో పడ్డారు. 13 మందికి తీవ్ర గాయాలైతే అయ్యాయి కానీ ప్రాణాలైతే రక్షించగలిగాడు. ఆల్రెడీ